హాల్ క్రికెట్ ఇవాళ రామసింగవరం గ్రౌండ్ లో జరగబోయే కౌంటీ మ్యాచ్ ఎవరికో తెలుసుకుందాం పదండి. నా కౌంటీ ఏంటన్నా? డబుల్ ఆర్డర్ రాయలసీమ నుంచి అంజి నేత్ర, వైజాగ్ నుంచి ఫ్లెచ్చర్ మురళి. ఎవరు గెలుస్తారు? మాకైతే వైజాగ్ ఫ్లెచ్చర్ బౌలింగ్ ఆపేస్తారు, బ్యాటింగ్ 70-80 కొట్టినా కొట్టేస్తారు. బ్యాటింగ్ కి నేత్ర, బౌలింగ్ కి ఫ్లెక్చర్. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్. ఫుల్ టాస్ బంతి పడింది పెద్ద ర్యాపిడో. ఈసారి నేరుగా లాంగ్ ఆన్ ఫీల్డర్ చేతిలోకి ఫస్ట్ వికెట్ గోన్. వెంటనే మళ్ళీ 6 కొట్టాడు నేత్ర. ఈసారి డీప్ కవర్స్ మీదుగా పెద్ద 6, అలాగే లెగ్ స్టంప్ మీద కూడా 6 రన్స్. ఈసారి గాల్లోకి బంతి 6 వెళ్ళలేదు, నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. సెకండ్ వికెట్ గోన్. అయినా సరే తర్వాత బంతి మళ్ళీ 6 కొట్టాడు. ఇదైతే క్లీన్గా నీట్గా వెళ్ళింది 6. సరదాగా 6లను కొడుతున్నాడు నేత్ర. ఈసారి లెగ్ స్టంప్ మీదుగా భారీ 6. ఈ బంతి సరిగ్గా తగలలేదనుకుంటా టాప్ ఎడ్జే గాల్లోకి. ఆఫ్ స్టంప్లో ఉన్న ఇయోన్ ఎక్సలెంట్ క్యాచ్ పట్టాడు. వికెట్లు పడుతున్నా సరే ఏమాత్రం తగ్గట్ల నేత్ర. ఈసారి ఫ్లెక్చర్ మీద నుంచి 4 రన్స్. ఈ బంతి నేరుగా లాంగ్ ఆన్ ఫీల్డర్ చేతిలోకి 4వ వికెట్ కోల్పోయాడు. లాస్ట్ వికెట్ నేత్రకి లెగ్ స్టంప్ మీదుగా పెద్ద 6. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆఖరి బంతి మళ్ళీ 6 కొట్టి ఇన్నింగ్స్ ని ముగించాడు నేత్ర. 5 overs 85 టార్గెట్. ఎవరు గెలుస్తారు? 100% వికే. అంజీ ఆపేస్తాడా? 100% విరాట్ కోహ్లీ ఫ్యాన్. అంజీ ఆపేస్తాడో మురళి కొట్టేస్తాడో చూద్దాం. 5 ఓవర్లకు 85 పరుగులు కొట్టాలంటే ఫస్ట్ బంతి సింగిల్. ఈసారి లెగ్ స్టంప్ మీదుగా ర్యాపిడో. మురళి నుంచి మళ్ళీ ర్యాపిడో. ఫుల్ టాస్ బంతి మళ్ళీ 6 రన్స్. ఈసారి సింపుల్గా కొట్టాడు స్క్వేర్ లెగ్ మీద నుంచి 6 రన్స్. వాట్ ఏ షాట్ బై మురళి, హెలికాప్టర్ షాట్. మురళి బ్యాటింగ్ చూస్తుంటే మ్యాచ్ను కొట్టేలానే ఉన్నాడు, కానీ 85 పరుగులు అంటే కష్టమనే చెప్పాలి. మరి ఏం చేస్తాడో చూద్దాం. ఈసారి బ్యాట్కి సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు, టాప్ ఎడ్జే గాల్లోకి. ఫస్ట్ వికెట్ని కోల్పోయాడు. అయినా సరే అంజీ వేసిన ఫుల్ టచ్ బంతిని 6 కొట్టాడు. ఈ బంతి గ్యాప్లో బౌండరీ. ఈసారి లెగ్ స్టంప్ మీదుగా 6 రన్స్. వైజాగ్ టీం గెలవాలంటే 6 బంతులకు 6 దెబ్బలు కొట్టాలి. ఇట్స్ ఎ డాట్ బాల్. ఎక్సలెంట్ బౌలింగ్ బై అంజీ. వెల్ ప్లేడ్ నేత్ర. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కౌంటర్ క్రికెట్ 99.